వందే మాతర గీతానికి 150 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో అధికారులు, ఆఫీసర్లు, ఉపాధ్యాయులు ఈ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ లాల్ బహదూర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్ డి నాగరాజు మాట్లాడారు. స్వదేశీ ఉద్యమం వందే మాతర ఉద్యమంలో ఈ గీతం బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత జరిగిన జాతీయ ఉద్యమంలోని ప్రతి ఒక్క ఉద్యమంలో ఇది ఒక నినాదంగా తయారైంది. అక్కడి నుంచి అప్పుడే కాదు, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా జరిగే అనేకమైనటువంటి ఉద్యమాలలో కానీ పోరాటాలలో కానీ ఈ వందే మాతరం అనేది చాలా బాగా ప్రసిద్ధి చెందింది. ఒక ఆయుధం లెక్క ప్రతి ఉద్యమానికి కూడా అటెన్షన్ లో ఉండేసి కాళ్ళు దగ్గర పెట్టేసేసి పాడండి. పాట స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడే కాదు, ఓకే. మౌనంగా వేరే వాళ్ళతో మాట్లాడకుండా మౌనంగా ఉండి అందరూ కూడా దీన్ని శ్రద్ధతో ఆ పాటని మన జాతీయ గీతంగా వందే మాతరం గీతంగా బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటిది. దీన్ని ఈ రోజు మన దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది ఈ గీతాన్ని ఆలపించవలసిందిగా మన పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారంగా ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా వీరు వారిని కాదు, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఈ యొక్క వందే మాతర గీతాన్ని ఈ రోజు మనం ఆలపించుకోబోతున్నాం. కొద్ది క్షణాల్లో అందరూ మేరకు మరి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు, పౌరులు, ప్రజాప్రతినిధులు, అన్ని డిపార్ట్మెంట్స్, పోలీసు, రెవెన్యూ, జూనియర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, మరి మిగతా అందరు ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ సెంటరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద అందరం అసెంబ్లీ అయి వందే మాతరం గీతాన్ని ఆలపించడం జరిగింది. మరి ఈ వందే మాతరం యొక్క సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ రోజు 1876 సంవత్సరంలో బంకిం చంద్ర చటర్జీ గారు రాసినటువంటి జాతీయ గీతం ఇది. మరి ఆ రోజు నాడు స్వరాజ్యం నా జన్మ హక్కు, స్వదేశీ ఉద్యమం కోసం బ్రిటిష్ వారి తెల్ల దొరలను పాలద్రోలడానికి, జాతిని ఐకమత్యంగా చైతన్యం చేయడానికి ఈ గీతాన్ని ఆ రోజు నాడు ప్రారంభించడం జరిగింది. అటువంటిది ఈ రోజు కంటిన్యూస్ గా 150 సంవత్సరాలైన ఈ గీతాన్ని మనం పాడుకుంటున్నాం. మన జాతి మొత్తం ఒకటే, వివిధ రాష్ట్రాలు, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న భాషలు, ఏది ఏమైనప్పటికీ మనం అందరం భారతీయులం. మొదటగా భారతీయులం, తర్వాత మిగతా విషయాలు, రాష్ట్రాలు, భాషలు, సంస్కృతులు, ఆచారాలు, సాంప్రదాయాలు. మన జాతి ఒకటే, భారత జాతి. జై హింద్.